తిరుమలలో 7 కొండలు ఎలా వచ్చాయో తెలుసా? తిరుమలలో ఉండే 7 కొండల్నే సప్తగిరులు అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి 7 పడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ 7 శిఖరాలు ఎలా ఏర్పడ్డాయంటే ఆదిశేషువు వాయుదేవుడు గొడవలో పట్టుకున్న మేరు పర్వతం శేషాద్రి. స్వామివారికి తొలిసారిగా తన తలనీలాలు సమర్పించిన తన భక్తురాలి పేరు మీదుగా వచ్చిందే నీలాద్రి. స్వామివారి వాహనం గరుడగిరిగా మారింది గరుడాద్రి. అంజనమ్మ తపస్సు చేసి హనుమంతుణ్ణి కన్న ప్రదేశం అంజనాద్రి. వృషభాసురుడు అనే రాక్షసుడు పేరు మీదుగా వృషభాద్రి. నారాయణ మహర్షి అనే ముని కోరిక వలన నారాయణాద్రి. వైకుంఠం నుంచి తెచ్చిన స్వామివారి క్రీడాస్థలం వెంకటాద్రి. ఇలా ఆ 7 కొండలు ఏర్పడ్డాయి. కలియుగ దైవాన్ని దివిపైకి తెచ్చాయి. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్.